పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏపీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టుగా దీన్ని ఇప్పటికే రూపకల్పన చేశారు. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి రాజశేఖర రెడ్డి హయాం దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు వరకు ప్రతి ఒక్కళ్ళు దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా తరతరాలుగా సంవత్సరాలుగా అధికారం మారినప్పుడల్లా ప్రతి ఒక్కరు చెప్తూ వస్తున్నారు. మేనిఫెస్టోలో కూడా దీన్ని పెడుతూ వస్తున్నారు. అయితే కొంతకాలం అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పనులకు సంబంధించి కొంత కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడము, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండటము, పోలవరానికి సంబంధించి ఆ డిజైనింగ్కి సంబంధించి కొంత మార్పులు చేయడము, వీటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే తప్పిదాలు చేశారో ఆ తప్పిదాల వల్ల చాలా నష్టం జరిగింది. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి కానివ్వండి, రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కొంత డిజైనింగ్ మొత్తాన్ని చేంజ్ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి కొత్త రీడిజైనింగ్ని, అలాగే డయాఫ్రమ్ వాల్ కానివ్వండి, కాపర్ డ్యామ్కి సంబంధించి కొత్తగా కన్స్ట్రక్షన్స్ వర్క్ చేస్తున్నామని చెప్పేసి ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు వైసీపీ ప్రభుత్వం నిపుణులు కానివ్వండి ఏదంటే కన్స్ట్రక్షన్ వర్క్ కానీ చేసుకుంటూ వచ్చింది. అయితే తాజాగా మళ్ళీ 2024లో ప్రభుత్వం మారడంతో పోలవరం డ్యామ్కి సంబంధించి మళ్ళీ అదే వంతర పాడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి కాపర్ డ్యామ్ని అంతా కొలాప్స్ చేశాడు, అసలు నాణ్యత లేని పనులన్నీ జరిగాయి. గత ప్రభుత్వంలో అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే 70% పనులు జరిగినాయో ఆ పనులు మాత్రమే జరిగినాయి. మొన్నటిదాకా మొత్తం చేసినటువంటి వర్క్ మొత్తం అంతా ఒక ఫాల్స్ వర్క్, అదంతా తప్పు వర్క్గా జరిగిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని తిప్పుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అసలు పోలవరం డ్యామ్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఈ డయాఫ్రమ్ వాల్ ఏంటి అంశము, ఈ డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతింది, దీనికి కారణాలు ఏంటి అనే దానిపైన నిన్న పోలవరం డ్యామ్ని సిడబ్ల్యూసికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చి దాన్ని పర్యవేక్షించి దానిపైన ఒక విచారణకు అయితే వచ్చారు. ఫైనల్గా దాని డ్యామేజ్ కారణాలు ఏంటనేది కూడా చెప్పారు. ఒకసారి అది చెక్ చేద్దాము ఏంటనేది. చంద్రబాబు తప్పిదం వల్లే వాల్ డమాల్, పోలవరం డయాఫ్రమ్ వాల్పై సిడబ్ల్యూసికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక. 2017-2018లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ మీదుగా వరద ప్రవాహం, ఆ ప్రభావం డయాఫ్రమ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్న కమిటీ. వరదల ఉధృతికే డయాఫ్రమ్ వాల్ 693 మీటర్ల పొడవున దెబ్బతిందన్న స్పష్టీకరణ. 2017లో ఎగువ దిగువ కాపర్ డ్యాములు పునాదులు జెట్ కౌంటిల్ వాల్గా నిర్మాణం, వరద ప్రభావం వాటిపై పడకుండా ఎలాంటి చర్యలు తీసుకొని టీడీపీ సర్కారు. 2018 వరదలకు ఎగువ కాపర్ డ్యాంలో 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న జెట్ గ్రౌంటిల్ వాల్ సామర్థ్యాన్ని పూర్తిగా పరీక్షించకుండానే 2018 డిసెంబర్లో ఎగువ దిగువ కాపర్ డ్యాముల పనులు ప్రారంభం. వాటిని పూర్తి చేయలేక చివరకు ఇరువైపులా భారీ ప్రదేశాలు వదిలేసి నాటిన చంద్రబాబు ప్రభుత్వం. ఎగువ దిగువ కాపర్ డ్యాములు ఖాళీ ప్రదేశాలు కుంగిపోవడంతో ప్రవాహానికి గోదావరి మొత్తం ఇబ్బంది, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రవాహానికి వచ్చి గోదావరి మొత్తం డ్యామేజ్ అయింది. దీనివల్ల వరద ఉధృతి పెరుగుతుందని తెలిసినా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దాంతో 2019 వరదలకు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాలతో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం. డయాఫ్రమ్ వాల్లో కోతకు గురై 693 మీటర్ల పొడవున దెబ్బతిన్న వైనం. కోతకు గురైన దిగువ కాపర్ డ్యామ్. ఈ విధ్వంసానికి చంద్రబాబు చారిత్రక తప్పిదాలే కారణమని గతంలో చెప్పిన నిపుణులు. అంటే ఇక్కడ మొత్తం సినారియోలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఈ డిజైనింగ్లోనే తప్పు ఉందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. అది కూడా ఏంటి, సిడబ్ల్యూసి వచ్చి దీనికి సంబంధించి అక్కడ వచ్చేసి వాళ్ళు వచ్చేసి డయాఫ్రమ్ వాల్ ఏం జరిగింది, ఎక్కడెక్కడ దెబ్బతింది, దీనికి కారణాలు ఏంటి, ముఖ్యంగా వరద ప్రవాహం ఎక్కువ వస్తున్నప్పుడు ఆ వరద డయాఫ్రమ్ వాల్ మీద నుంచి ఫ్లో అవుతూ ఉండటం వల్ల ఆ ప్రెజర్కి అది డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఏం చేశారు, ఆ వరదను మళ్ళీ పంపించడానికి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ లాగా 2 దారులను క్రియేట్ చేశారు. అట్లా వరద ఫ్లో వల్ల అక్కడ ఏమైపోయింది, ఆ ఏరియా మొత్తము వరద ఉధృతి కొట్టుకుంటూ అక్కడక్కడ మధ్యలో పెద్ద ఇసుక దెబ్బల్లాగా ఇసుక తిన్నెల్లాగా ఏర్పడ్డాయి. మళ్ళీ వాటిని క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. సో ఇలాంటి తప్పిదాలు జరిగాయి అని చెప్పేసి ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్త చర్యలు తీసుకొచ్చి ఆయన ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన మొత్తం తప్పులని చెప్పేసి సిడబ్ల్యూసి చెప్తుంది. సో దీనికి సంబంధించి ఏం చేయాలి ఇప్పుడు, దీనికి సంబంధించి ఎలాంటి నిపుణులు చేయాలి, ఎలా డయాఫ్రమ్ వాల్ చేయాలి అనేది కూడా ఒకసారి చూసుకుంటే 2024 నవంబర్ 1 నుంచి 2025 జూలై 31లోగా పూర్తి చేయాలి. పాత డయాఫ్రమ్ వాల్కి ఎగువ సమాంతరంగా కొత్తది నిర్మించాలి. కేంద్ర జలసంఘానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక. అంటే ఒకే సీజన్లో ఈ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ తిరిగి రూపొందించాలి. అంటే పాతది ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కొత్త డయాఫ్రమ్ వాల్ని నిర్మించి
ఈ వరద ఉద్ధృతిని ఫ్లోగా అంటే ఎటు పంపించాలి, ఏ వేలో వెళ్ళాలని చెప్పేసి దాని మీద ఒక క్లియర్ కట్గా చేయాలని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులు జరిగినాయా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులు జరిగినాయా, లేదంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు తప్పులు చేస్తారని పక్కన పెడితే దీనికి ఒక కన్స్ట్రక్షన్ ఎందుకు ప్రతిసారి రీడిజైనింగ్ మార్చాల్సి వస్తుంది? ఆ ప్రాజెక్ట్ ఒకటే, దానికి సంబంధించి ఒక డిజైన్ ఇచ్చారు, ఆ డిజైన్ని కేంద్రం ఆమోదించింది, జలవనరుల శాఖ ఆమోదించింది, దానికి సంబంధించి కొంత ఫండ్స్ రిలీజ్ చేశారు, దాన్ని మళ్ళీ డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్లు, కొత్త ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టర్లు వాళ్ళు ఏం చెప్తారు, సార్ ఇక్కడ ఈ తప్పు ఉంది, మళ్ళీ దీన్ని డిజైనింగ్ చేంజ్ చేయాలని చెప్పేసి వీళ్ళు చేంజ్ చేస్తున్నారు. అప్రూవ్ చేసినటువంటి డిజైన్ని ఏ ప్రభుత్వం కూడా కంటిన్యూగా దాన్ని ప్రాసెస్ చేయటం లేదు. ఎవరు వాళ్ళకి ప్రభుత్వం మాన ప్రతిసారి వాళ్ళ మీద తప్పులు, వీళ్ళ మీద తప్పులు, ఆ కాపురవాన్ని దెబ్బతింటానికి వీళ్ళు కారణము, ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటానికి వీళ్ళు కారణం అని చెప్పేసి ఒకరి మీద ఒకరు వంతులు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఎక్కడా కూడా అసలు ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి రూపకల్పన, ప్రాజెక్టుకి సంబంధించి ఇంత కన్స్ట్రక్షన్ వర్క్ పూర్తయ్యని ఎవరైతే చెప్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించి ఇంత పెండింగ్ ఉంది, ఈ పెండింగ్ ఉండడానికి ఇంత టైం పడుతుంది, ఇంత నిధులు కావాలని చెప్పేసి ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు, పోలవరానికి సంబంధించి ఇక్కడ అవినీతి జరిగింది, ఈ డయాఫ్రామ్ వాళ్ళని నాణ్యత లేని డయాఫ్రామ్ వాళ్ళు వేశారు అని ఇలా చెప్తూ వస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ జరగడం వల్ల ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. దీని మీద ఖచ్చితంగా చాలా సీరియస్గా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. దీనికి సంబంధించి పోలవరాన్ని ఎంత త్వరగా పూర్తి అయితే అంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ కేంద్రం కూడా దానికి సంబంధించి సహకారం అందిస్తామని చెప్పింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి డిజైన్లు మార్చకుండా, ప్రభుత్వాలని మారిన ప్రతిసారి కాంట్రాక్టులు మార్చకుండా, ప్రభుత్వాలను మారిన ప్రతిసారి అక్కడ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి 40,000 కోట్ల ప్రాజెక్టు 70,000 కోట్లు, అప్పుడు 70,000 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు 1,00,000 కోట్లకు పెరిగింది. ఇలా కాకుండా దాన్ని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే విధంగా అన్ని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.